హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టీడీపీ నేత కొడుకు మహిళపై యాసిడ్తో దాడి, తీవ్ర కోపంలో సీఎం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు ఓ దుర్మార్గుడు. తీవ్ర గాయాల పాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈ కేసులోని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడ్డ ఉన్మాది కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ముఖ్య అనుచరుడు అయిన మురళీ కుమారుడు గణేష్. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న గౌతమిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడు టీడీపీ కార్యకర్త గణేష్. గణేష్ తండ్రి మురళీకి టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. దాంతో రాజీ కోసం టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తుండగా ఆడబిడ్డపై యాసిడ్ పోసి దుర్మార్గుడిని కూటమి నేతలు వత్తాసు పలకడంతోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలోని బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న యువతికి పెళ్లి నిశ్చయం అయ్యింది. ఏప్రిల్ 27న పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమోన్మాది గణేష్ యువతి ముఖంపై యాసిడ్ పోసి రాక్షసానందం పొందాడు. ప్రస్తుతం బాధితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ఉన్మాదులను ఏం చేయాలో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.